audio jungle. సభాధ్యక్షులు పూర్వ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మృత్యుంజయం పంతులు గారు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సురేష్ రెడ్డి గారు, డాక్టర్ సవితారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేంద్ర మాజీ పార్లమెంట్ సభ్యులు జైపాల్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పెద్దపల్లి నియోజకవర్గంతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు. అది విద్యార్థి పోరు కావచ్చు, కార్మిక పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు. ఎల్లంపల్లి D83 నుంచి 86 నుంచి మీకు నీళ్లు వదలనప్పుడు ఈ ప్రాంత భూములను ఎండబెట్టి పైకి తీసుకెళ్లి తమ పంటలు పండబెట్టుకుంటుంటే మీ తరఫున పోరాటం చేస్తున్న మా మిత్రుడు అన్ని సందర్భాలలో చివరికి జైలుకి వెళ్లినప్పుడు కూడా అండగా నిలబడ్డ మా సోదరుడు విజ్జన్న, మీకందరికీ తెలుసు. మీకోసం ఈ నియోజకవర్గంలో విజ్జన్న తరఫున 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఈ ప్రాంత రైతులు ఈ నియోజకవర్గ ప్రజలతో, నన్ను ఎన్నుకున్న కొడంగల్ నియోజకవర్గ ప్రజలతో ఏ అనుబంధం అయితే ఉందో, మిత్రుడు మాజీ శాసనసభ్యులు విజయన తరపున గతంలో మీ కష్టాలలో మీకు అండగా ఉండడానికి మీ నియోజకవర్గంలో 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, పాదయాత్రనే కాదు ఆనాడు రైతుల కోసం పైపులు పడగొట్టే ఈ ప్రాంతాన్ని, ప్రజలను, ఈ రైతాంగాన్ని మోసం చేసి నీళ్లు తరలిస్తుంటే పైపులను పలగొట్టి ఎండిపోతున్న పంటలను పండించడానికి ప్రయత్నం చేస్తే సోదరుడు విజ్జన్నను, అదేవిధంగా జడ్పీటీసీ గంట రామును అరెస్టు చేసి కరీంనగర్ జైల్లో పెడితే, జైల్లోకి వచ్చిన సందర్భంగా మా మిత్రుడు మేడిపల్లి సత్యం మీద, మా వాళ్ళ మీద కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా మీకోసం పోరాటం చేసినామంటే ఈ నియోజకవర్గ రైతుల పట్ల ఇక్కడ ఉన్న నాయకుల యొక్క పట్టుదలను అర్థం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా మీ నియోజకవర్గానికి వచ్చింది. ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వచ్చినాం. ఆనాడు ఆత్మ బలిదానాలతో నూనూగు మీసాల యువకులు నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని తగలబడిపోతుంటే, కన్న తల్లిగా ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ దుఃఖమేందో, ఆ బాధ ఏందో, ఆ ఆవేదన ఏందో, మనుషులను కోల్పోతే ఎంత కష్టం ఉంటుందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రాష్ట్రానికి ఆనాడు ఎన్నోసార్లు కాంగ్రెస్ కోటేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశానికి వేసినాం. ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే మా బతుకులు మారిపోతాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆనాడు మీ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కావచ్చు, విజ్జన్న కావచ్చు, మాజీ మంత్రివర్యులు జీవనన్నను ఒక్కరిని ఈ మొత్తం ఉత్తర తెలంగాణలో 43 నియోజకవర్గాలుంటే ఒక జీవనన్నను, నర్సంపేటలో మాధవరెడ్డిని, ఇద్దరినే తప్ప 41 మందిని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్లమెంట్లు ఆనాడు తెలంగాణ కోసం నాకు తెలిసి మిత్రుడు
సాష్టాంగ నమస్కారం చేసి మా బిడ్డలు చచ్చిపోతున్నారు, మా బిడ్డలు బతకాలంటే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తల వంచి సాష్టాంగ నమస్కారం పెట్టి తెలంగాణ రాష్ట్రం తెస్తే అలాంటి తెలంగాణ ఉద్యమకారులను కూడా ఓడించి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తే 5 బడ్జెట్లను ప్రవేశపెట్టిండు. 5 బడ్జెట్లలో 6,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ 119 నియోజకవర్గాలకు విడగొట్టే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు వస్తాయి. నేను అడుగుతున్న పెద్దపల్లి బిడ్డల్ని, మీ ఊరికి ఏమన్నా వచ్చినాయా? మీ నియోజకవర్గానికి మీ గ్రామంలో ఇండ్లు వచ్చినాయా? మీ గ్రామంలో దళితులకు భూమి వచ్చిందా? మీ గ్రామంలో పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీ గ్రామంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ గ్రామంలో రైతులకు రుణమాఫీ జరిగిందా? మరి ఒక్క రూపాయి కూడా మన గ్రామానికి రానప్పుడు 6,75,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని ఈ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి కేసీఆర్ చొక్కా పట్టుకొని లాగి అడగాలనుకున్న కాంగ్రెస్ పార్టీని శాసనసభలో నుంచి పోలీసుల చేత గెంటించినందుకే ఇవాళ ప్రజా కోర్టులోకి వచ్చినాం. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్, హరితహారంలో భాగంగా ఇదే పెద్దపల్లి ఐటీఐ కళాశాలలో ఓ మొక్క నాటినవు కదా, నువ్వు నాటిన మొక్క 4 రోజులకే ఎండిపోయింది. నీకేమైనా సిగ్గుందా? నువ్వు నాటిన మొక్క ఎండిపోతే గా మొక్కను కూడా కాపాడలేను అని 4 కోట్ల తెలంగాణ బిడ్డలను నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా. ఆయన కాదు, ఆయన కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ 2 మాటలలో చెప్తా. ఆయన ఇక్కడ చదువుకోలే, గుంటూరులో చదువుకున్నాడు, ఆ తర్వాత పూణేలో చదువుకున్నాడు, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371 ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో చదువుకోనోడు చివరికి రాష్ట్రంలో చెప్పరాసి నౌకరి కూడా అర్హత లేదు. అట్లాంటిది నీ అయ్యను తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిని చేస్తే నిన్ను మంత్రిని చేసి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినావు. ఇదే మున్సిపాలిటీ పెద్దపల్లి అయినప్పుడు వచ్చాడు 50 కోట్ల రూపాయలు మీకు ఇస్తా అన్నాడు. 1 రూపాయి నన్ను వచ్చిందా? అంటే అయ్యని మించినోడు కొడుకు. అయ్య 1 నెంబర్ అయితే బిడ్డ 10 నెంబర్. ఈ కేటుగాళ్ళు ఇద్దరు కేసీఆర్ కలిపి చెప్పిన అబద్దాలు మళ్లీ చెప్పకుండా మళ్లీ అబద్దాలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ రైతాంగాన్ని మోసం చేస్తూ అమరవీర కుటుంబాలను దగా చేస్తూ నిరుద్యోగ యువతను బజార్లో తిప్పుతూ చదువుకుంటున్న విద్యార్థులను వాళ్లకు పరీక్షలు పెట్టకుండా పెట్టిన పరీక్షలన్నీ కూడా పేపర్ లీకులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణను దగా చేసి అనుభవం గల్లోడంటే కేసీఆర్ అంట, యువకుడు అంటే కేటీఆర్ అంట, లంబుగాడంటే హరీష్ అంట, ఆడబిడ్డ అంటే కవితమ్మ అంట, సిప్పల్ మోసుకోడు అంటే సంతోష్ అంట. అన్ని పదవులు వాళ్ళ ఇంటి నిండా తీసుకున్నారా? ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇవాళ వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు తీసుకున్నాడు. నిన్న మన సోషల్ మీడియాలో పెట్టిండ్రు. బుడ్డోడు ఏం చేసిండే, చిట్టినాయుడు వాని కూడా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి. కేసీఆర్ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు, వాడికి కూడా ఏదో పదవి, వయసు లేదు కాబట్టి ఇయ్యలే, గాని వయసు ఉంటే చిట్టినాయుడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వడానికి ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు. సోదరులారా, ఇంతకుముందు మా మిత్రుడు శ్రవణ్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఒక యువకుని ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతున్నాడని చెప్పి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిందని చెప్తున్నారు. ఇవాళ ప్రతిపక్షాల నుంచి సామాన్య
ఎవరు ఇష్టపూర్తిగా పని చేస్తలేరు. ఒక 10% మంది ఎందులోనైనా దొంగలు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు, బానిసలు ఉంటారు, గులాంగిరి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి గులాంగిరి చేసే వాళ్లకు కేసీఆర్ కు సలాం కొట్టేటోళ్లను ఇవాళ రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి. గన్నులై మొలకెత్తుతే అవి పాలకుల గుండెల్లో పేలుతాయి. కేసీఆర్, నువ్వు అనుకుంటున్నావు రాసే రాతలను, మాట్లాడే మాటలను, పాడే పాటలను, కవులను, కళాకారులను, మా ఏపూరి సోమన్నను నీకు వ్యతిరేకంగా పాట పాడిందని చెప్పి గొలుసులేసి బంధించి పోలీస్ స్టేషన్ లో గొడ్డును కట్టేసినట్టు కట్టేసినా ఆ గలాన్ని ఆపలేదు, ఆ గొంగడిని నువ్వు తీయలేదు, ఆ గజ్జల మూత ఆగలేదు. ఇవాళ నువ్వు ఇలాంటి నిర్బంధాలతో తెలంగాణ సమాజాన్ని నువ్వు నిర్బంధించలేవని చెప్పి చంద్రశేఖరరావు గారికి చెప్తున్నా. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. భూస్వాములకు, పెట్టుబడిదారులకు, జాగీర్దారులకు, జమీందారులకు, రజాకర్లకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ తెలంగాణ గడ్డ. సాయుధ రైతాంగ పోరాటంలో మగవాళ్లే కాదు, ఆడబిడ్డలు కొంగు నడుముకు చుట్టి చేతిలో తుపాకీ పట్టి వరిసేళ్లలో రాళ్లు పెట్టి ఒడివేడు పెట్టి రజాకర్లను, నిజాం నవాబులను తరిమిన చరిత్ర తెలంగాణ చరిత్ర. చంద్రశేఖరరావు గారు అధికారం వచ్చింది కదా, అధికారం మదంతో కళ్ళు మూసుకపోతే 80,000 పుస్తకాలు చదివిన అన్నావు కదా. తెలంగాణ పొలిమేరలు దాటే వరకు నిజాం నవాబును ఏ రకంగా చదివిందో తెలంగాణ బిడ్డలు ఒక్కసారిగా పుస్తకం చదువు, అప్పుడు నీకు అర్థమవుతుంది నిజాం నవాబుకు ఏ గతి పట్టిందో ఇవాళ నయా నవాబుని అనుకునే నీకు ఏం గతి పట్టబోతుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. సోదరులారా, మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న ఈ వేదిక మీద, కేసీఆర్ కి అవకాశం ఇచ్చిండు, ఏం చేసిండో చూసిండు. ఇవాళ మంత్రి అయినా వాడు కంత్రి అయినా నిర్ణయించేది మీరు. మీ చేతిలో ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధం కేసీఆర్ ఇచ్చే ఎకరాకు 4,000 పేరు మీదనో, ఓటు కోసం ఇచ్చే 10,000 రూపాయల మీదనో, రాత్రైతే చేతికిచ్చే సారా బుద్ధి మీదనో వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక్క రోజు మనం తప్పు చేస్తే 5 సంవత్సరాలు ఆ పాపం మనల్ని వెంటాడుతుంది. ఆ పాపం మనల్ని బతకనివ్వదు. ఒక్కసారి 2014లో ఓటేసిన రోజు ఒక్క క్షణం ఒక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇద్దామని ఆనాడు తెలంగాణ సమాజంలో 33% అనుకుంటేనే 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 4 సంవత్సరాలల్లా 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెడితే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలుగా అప్పుల ఊపిలో కూరుకుపోయి మన బతుకులు చింద్రమై అప్పుల ఊపిలో చచ్చిపోయే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టిందంటే ఒక్క ఓటు విలువ ఎలాంటిదో ఆలోచన చేయండి. రేపు రాబోయే ఎన్నికలలో ఆలోచన చేయండి. మన బతుకులు బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఉద్యమకారులను ఆదుకోవాలంటే, అమరవీరుల కుటుంబాలను గౌరవించాలంటే, నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావాలంటే, నిత్యం 6 కాలం కష్టపడే రైతాంగానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కేసీఆర్ గతంలో చెప్పిండు, గాడిద గడ్డేసి ఆవుకు పాలు వెండితే వస్తాయా అని. నేను అడుగుతున్న మిమ్మల్ని, ఆ కేసీఆర్ గాడిదకు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో చేసిన తప్పు మళ్ళీ జరగకూడదు. గ్రామాల తిరగండి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో
కష్టకాలంలో అండగా ఉన్న నాయకులను కార్యకర్తలను భుజాల మీద ఎత్తుకుంటాం. ఇవాళ కష్టపడే కార్యకర్త శ్రమ వృధా పోదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పేర్లు గ్రామ గ్రామాన రాసి పెట్టుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు అంతకు పదింతల కార్యకర్తల్ని ఆదుకుంటాం. ఇవాళ పార్టీకి అండగా ఉండండి. మా నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణ సమాజానికి ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి, అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయింది. ఇవాళ ఎవ్వరు కూడా మా తరపున ఎవరైనా ఉన్నారా అని ఈ రోజు ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్ళండి, రైతులకు అండగా ఉండండి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా మళ్లీ తుది దశ ఉద్యమం చేద్దాం. తుది దశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గద్దె దించుదాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ యువతను, అమరవీరులను ఆదుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.